ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈ రోజుల్లో షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, షుగర్ బేబీ ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడి నుంచో పాశ్చాత్య దేశాల నుంచి మనం ఆ కల్చర్ తెచ్చుకొని ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉండే ఇలాంటి ఏరియాల్లో కూడా ఇప్పుడు ఆ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఆ షుగర్ మమ్మీ, షుగర్ డాడీ అసలు అంటే ఏంటి, చాలా డీప్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ సాయి కృష్ణ ఆచార్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ ఈ షుగర్ మమ్మీ, షుగర్ డాడీ ఏంటి సార్ అసలు? అంటే షుగర్ మమ్మీ, షుగర్ డాడీ అనేది ఏంటంటే లీగల్ అంశాలు కాదు, కానీ ప్రస్తుతం ఉన్న భారతదేశంలో రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకునేది. ఇది ఒక కల్చర్. అయితే షుగర్ మమ్మీ, షుగర్ డాడీ కల్చర్ లేదా, అంతకుముందు లేదా అంటే ఎందుకు లేదు, చోట్ల ఉంది. కొన్ని కథల్లో కూడా వృద్ధుడైన రాజుని అందమైన అమ్మాయి వివాహం చేసుకుంటాం. అలాగే మన చరిత్రలో కూడా చూసుకోండి, చరిత్రలో కూడా వృద్ధుడైన రాజుకో లేకపోతే జమీందారుకో పెద్దలకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు కన్యాశుల్కం నాటకం ఏంటండి, మీరు చెప్పండి, కన్యాశుల్కం నాటకం ఏంటది? అంతే కదా. అక్కడ ఆ రోజుల్లో ఆసాములు భూసాములు 100 ఎకరాలు ఉన్న వృద్ధుడికి ఒక చిన్న మహిళనిచ్చి కట్టబెట్టేవాడు, అంతే కదా. అప్పుడు ఏం చేసేవాడు, ఇతను ఆ మహిళ పేరుని కొంత అమౌంట్ పెట్టేవాడు. అవునా? అది కొత్తగా ఎక్కడ ఉంది? కాకపోతే ఇప్పుడు ఏదో ఇంటర్నెట్ యుగం కాబట్టి, ఫాస్ట్ యుగం కాబట్టి, జనరల్గా ఇప్పుడు సమాజంలో ఏదో మీరు అన్నట్టు సోషల్ మీడియా ప్రభావం వల్ల షుగర్ మమ్మీ, షుగర్ డాడీ అని చెప్తా ఉన్నారు. మన రోజుల్లో అవన్నీ ఎందుకు లేవండి, అవన్నీ ఉన్నాయి కదా. ఏంటి? సో నేను ఏమంటున్నాను కానీ అంటే మరి అంటే చాప కింద నీరులా వెళ్తే కానీ డైరెక్ట్గా అందరూ తెలిసిలాగంటే మన అదేనండి. పూర్వం రోజుల్లో కూడా అదే, నేను కాదంటే పూర్వం రోజుల్లో కన్యాశుల్కం నాటకం గురజారావు అప్పారావు గారు రచించిన నాటకం అదే కదా. దాంట్లో అదే కదా, వృద్ధులైన పెద్ద విధవరాలు ఎవరైతే చిన్న ఉండేది, అట్లా ఆ సంఘటన చేసిన నాటకమే కదా. సో అలాంటి నేను అనట్లేదు, మన చరిత్ర సంస్కృతి గొప్పది, కానీ ఈ కల్చర్ ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది, తరతరాల నుంచి ఉందని చెప్పడం నా ఉద్దేశం. అంటే ఇందులో ఎవరిని కించపరచడం అనేది కాదు, ఓకేనా. సరే, ఇప్పుడు మన ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన స్పెషల్ పదం షుగర్ డాడీ, షుగర్ మమ్మీ ఏదో చెప్తూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మళ్ళీ చెప్తున్నారు, కార్ల్ మార్క్స్ అన్నట్టుగానే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మీరు అవునన్నా కాదన్నా ఏంటి? సో ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామికల్ రిలేషన్స్ ఓన్లీ. అది అవునన్నా కాదన్నా వాస్తవం. సో ఇందులో కూడా ఏం లేదండి, నీకేంటి నాకేంటి. సినిమాలో హీరో గారు అంటారు కదా, నీకేంటి నాకేంటి. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఆర్థిక సంబంధమైన అవసరాలు. ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ కొత్తగా మన కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు, ఒక యవ్వనంలోకి అడుగుపెట్టారు. వాళ్ళకి ఎన్నో నీడ్స్ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో లావిష్గా బతకాలని ఉంటుంది, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే కదా. సో ఆ సందర్భంలో ఇలాంటిది వచ్చిన వ్యవస్థ ఇతరుడు ఒక వృద్ధుడైన ఒక పర్సన్ ఉంటాడు, 50, 60, 70% ఉంటాడు. అతను ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్మెంట్, వీళ్ళు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అతని దగ్గర, అతనికి కావాల్సిన ఎంజాయ్మెంట్, వీళ్ళకి కావాల్సిన డబ్బులు. సో పరస్పర అంగీకారంతో జరిగేది ఇది షుగర్ మమ్మీ, షుగర్ డాడీ బిజినెస్. అంతే కదా. ఇలా కావాల్సిన ఆ పర్సనల్ నీడ్స్ ఏమి ఉంటాయి, XYZ నీడ్స్ ఉంటాయి. వీళ్ళకి కావాల్సింది అమౌంట్. ఇప్పుడు వీళ్ళకి అవసరం ఏంటి? ఒకటే ఆర్థిక పరమైన బలంగా ఉండాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి ఐఫోన్ కొనుక్కోవాలి, మంచి నగలు కొనుక్కోవాలి, మెయింటైన్ చేసుకోవాలి అనేది వీళ్ళ ఆలోచన, ఓకేనా. సో వీళ్ళ ఆలోచన అంటే ఎలాగో డబ్బు ఉంది, ఏం చేసుకుంటాడు ఆయన. సో అలాంటి సమయంలో మనకు ఒక ఎంజాయ్మెంట్ కావాలి. ఈవెన్ ఇందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. పెద్దవాళ్ళు నేను చెప్పేది, అమ్మాయిలు మళ్ళీ అబ్బాయిల కోసం అలా కూడా ఉంది కదా. ఇప్పుడు అది జిగోలెస్ అనే ఒక కల్చర్ ఉంది కదా, మీకు తెలుసా? మీరు ఆల్రెడీ ఎంటర్ చేసినట్టున్నారు మన దాంట్లో. అక్కడ జిగోలెస్ అనే కల్చర్ ఉంది. ఒక అబ్బాయి మగ వేశ్యలు కూడా ఉన్నారు భారతదేశంలో, ఎందుకు లేరు? మన రాష్ట్రంలో కూడా ఉన్నారు, మన ఇక్కడ కూడా ఉన్నారు. చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు కదా మగ వేశ్యల గురించి. ఇప్పుడు ఆంటీలు అబ్బాయిలను కూడా ఎలాంటి కల్చర్? అదే నేను చెప్పేది మీకు, జిగోలెస్ అనే కల్చర్ ఒకటి ఉంటుంది. అంటే మగ వేశ్యలు కూడా ఉన్నారు అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్, బేసిక్స్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో మగవాళ్ళ ద్వారా తీర్చుకుంటారు డబ్బులు ఇచ్చి. చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ వచ్చినాయండి, మీరు చూడండి. సో ఆ విధంగా అంటే ఇది కల్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా కూడా పరస్పర అంగీకారము, పరస్పర అవసరము, ఏంటి మ్యూచువల్ బెనిఫిట్. నీకేంటి నాకేంటి అన్న దాని మీద నడిచేదే ఇది. చట్టబద్ధంగా అయితే ఎక్కడ లేదు. నేను దీని గురించి చట్టం గురించి మాట్లాడితే నేను చెప్పలేను, ఇక్కడ సామాజికవేత్తలాగా నేను చెప్పగలుగుతా, కానీ ఈ చట్టం ఏం చెప్తుంది సార్, చట్టాల్లో ఏమున్నాయంటే ఏం లేవు. మరి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపుగా 13,000 మంది ఉన్నారంట. అవునండి. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలంటే లేకపోతే వాళ్ళ మీద కేసు వేయొచ్చా? ఎట్లా కేసేస్తా? లా ప్రకారం 18 years నిండిన వ్యక్తి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా 18 years నుంచి ఆడు 100 సంవత్సరాలైనా బతకని.
అమ్మాయి అయినా సరే 18 ఇయర్స్ నిన్న 100 సంవత్సరాలు బతకని ఏజ్ లిమిట్ లేదు కదా. భారతదేశంలో ఒక మహిళతో తను సెక్స్ చేయాలి, ఒక మహిళతో ఒక పురుషుడితో ఉండాలి అంటే ఒక మేజర్ అయి ఉండాలి కదా. మేజర్ అయి ఉండాలి. 19 ఇయర్స్ నిన్న అబ్బాయి అయినా అమ్మాయి అయితే వీళ్ళు చేయొచ్చు. సో అక్కడ నుంచి మ్యాక్సిమం ఏజ్ అనేది ఎక్కడ చట్టంలో లేదు కదా. ఏ చట్టంలో ఉంది మీరు చెప్పండి. మినిమం ఏజ్ ఉంది. 100 ఇయర్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు భారతదేశంలో. 70 ఏళ్ళకు కూడా రాజస్థాన్లో 75కో 80కో ఒక అతను తండ్రి అయ్యాడు కదా. అలా దానికి దీనికి ఏం సంబంధం అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ అని లిమిట్ అనేది చట్టంలో చూపించలేదు కదా. బాబు నువ్వు 18 ఇయర్స్ దాటిన తర్వాత 19 ఇయర్స్ నుంచి నువ్వు స్టార్ట్ చేసి నువ్వు 60 ఏళ్ళు నువ్వు క్లోజ్ చేయాలని ఉందా? లేదు కదా. అతను శారీరక అందాన్ని బట్టి ఆనందాన్ని బట్టి వాడి సామర్థ్యాన్ని బట్టి వాడు 100 ఏళ్ళకు కూడా చేసేవాళ్ళు ఉంటారు. అంటే నేను చెప్తున్నా అంటే అలా చట్టంలో ఉన్నది. అంటే ఈ కల్చర్ ఎంత విచ్చలవిడిగా పెరుగుతున్నా కానీ చెప్పండి. అంటే ఇప్పుడు పోలీసులు కానీ దాంట్లో ఏముంటుందండి, న్యాయ వ్యవస్థ పోలీసులు ఏముంది మీకు అదే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఒక వ్యక్తికి బేసికల్ ఫిజికల్ నీడ్స్ వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయా, వృద్ధాప్యంలో ఉండకూడదా? దానికి దీనికి ఏం సంబంధం? మీకు అదే అన్న మైనర్ అయిన వ్యక్తి 19 ఇయర్స్ దాటితే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. 19 ఇయర్స్ దాటిన తర్వాత మీరు ఎవరైనా మేజర్ కింద లెక్క. 100 ఇయర్స్ అయినా మేజరే, 60 సంవత్సరాలు అయినా మేజరే, 70 సంవత్సరాలు అయినా మేజరే, మీరైనా మేజర్ నేనైనా మేజరే. సో అట్లా లెక్క వస్తుంది మ్యాక్సిమంలోను. ఇప్పుడు చట్టంలో ఏముండాలి, అరే నువ్వు 60 ఏళ్ళు దాటి పడితే ముట్టుకోకూడదు అమ్మాయిలని ఉందా ఏమన్నా? మరి అప్పుడు దీనికి లీగల్కి ఏం పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది దీంట్లో? కాకపోతే ఏంటంటే ఎక్కడైనా బలవంతంగా జరిగితే భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. మీరు అవునన్నా కాదన్నా. ఒక మహిళ తానుగా ఎవరు బలవంతంగా ప్రోద్బలం లేకుండా ఫోర్స్ చేయకుండా తనకు తాను వ్యభిచారం చేస్తే దానికి ఆమెను బాధితురాలుగా భావించాలి తప్ప ఆమెని విక్టిమ్ గానే చూడాలి తప్ప నేరస్తురాలుగా చూడకూడదు. దట్ ఈస్ లా అని ఇండియన్ లా. సో దాని ప్రకారం ఆమెకు నచ్చింది అతని దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఫోర్స్ఫుల్ గా జరుగుతుంది ఏదన్నా కానీ, ఫోర్స్ఫుల్ గా ఏదైనా జరిగినప్పుడు ఆమె చట్టపరంగా దాన్ని పలానా ఎట్లా చేసాడు అలా ఉండదు తప్ప ఇక్కడ పరస్పరంగా పోలీసులు ఎందుకు కేసులు పెడతారు? ఇందులో ఏదైనా మైనర్ సంబంధించిన యాక్టివిటీస్ అయితే మీరు అన్నట్టు కేసులో పోక్సో యాక్ట్ అవుతుంది. నీకు చట్టంలో 60 సంవత్సరాలు దాటితే చేయకూడదు, 70 ఏళ్ళు దాటితే చేయకూడదు అని ఎక్కడ ఉందా చట్టంలో? ఉందా? లేదు కదా. సో కాబట్టి ఇందులో ఇది లీగల్ బిజినెస్ అంటారు కామన్ గా. అవును ఆమెకు నచ్చింది అతనికి నచ్చింది వెళ్ళారు, ఇద్దరు మేజర్సా కదా అనేది చూస్తుంది కోర్టు. ఓయే రూమ్ లో 60 సంవత్సరాల ముసలాయన 20 సంవత్సరాల అమ్మాయి దొరికింది అనుకోండి, అక్కడ వాళ్ళిద్దరు మేజర్ గానే పరిగణిస్తారు తప్ప అరే నువ్వు 60 ఏళ్ళు 20 ఏళ్ళ అమ్మాయితో ఉండకూడదని ఉందా చట్టంలో ఏమన్నా? ఇప్పుడు ఏ పోలీస్ వ్యవస్థ అయినా న్యాయ వ్యవస్థ అయినా చట్టపరంగానే వెళ్తుంది కదా సార్. ఇక్కడ చట్టంలో లేదు కదా. ఈ షుగర్ డాడీ కల్చర్ అనేది చట్టంలో ఇంతవరకు ఎవరు మన ఎలా దానికి సంబంధించిన యాక్టులు లేవు, దానికి సంబంధించిన చట్టాలు లేవు, దానికి సంబంధించిన వేరే ఏమి లేవు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ బెనిఫిట్ మీద వెళ్ళేది కదా. ఇప్పుడు మనం దీన్ని షుగర్ డాడీ షుగర్ మమ్మీ, షుగర్ డాడీ కదా బెల్లం డాడీ బెల్లం మమ్మీ అని పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. దానికి ఏముందయా షుగర్ అనే ఉంది, జాగరీ మమ్మీ జాగరీ డాడీని పెట్టుకోకూడదా? దానికి ఏముంది, మనం పిలుచుకునే పేరు అది. అయితే ఏంటంటే షుగర్ మమ్మీ షుగర్ డాడీ అంటే వాళ్ళు షుగర్ ఉంటుందేమో బీపీ షుగర్ ఉంటుంది అట్లా పెట్టాను పేరు. అలా ఏముంటుంది కదా, అలా కాదు. ఏదంటే పరస్పర అంగీకారంతో నడిచింది. దీనికి ఏం చట్టపరంగా యూత్ కి దీన్ని మీరు ప్రిఫర్ చేస్తారా వద్దంటారా? ఒక సోషల్ యాక్టివిటీ నేను ఎట్లా చెప్తానండి, ఎవరి ఇష్టం. అంటే ఇప్పుడు దాని గురించి అంత క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు చూసిన వాళ్ళకి మీరు నేనేం చెప్తా, షుగర్ మమ్మీగా షుగర్ డాడీగా మారమని చెప్తారా? లేకపోతే నోనే చెప్తా నేను. మన కల్చర్ వేరు, మన సంస్కృతి వేరు, మన సాంప్రదాయం వేరు, నాగరికత వేరు. మీరు కష్టపడి డబ్బు సంపాదించుకోండి, వెళ్ళండి. అక్రమ మార్గంలో వెళ్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. అంతే కదా. అమ్మాయి అంకుల్ ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా మన టైం బాగాలేనప్పుడు ఏముంటది, పై పంచ పామాయి కలిసిద్ది. ఎందుకు మనకెందుకు, నేను నోనే చెప్తా. కష్టపడి మేము అందరం డెవలప్ కాదు. నువ్వు కాలేదా? ఒక ఊరు నుంచి పల్లెటూరు నుంచి వచ్చి, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి నేను డెవలప్ కాలేదా? మనం కష్టాచితం డెవలప్ అనే కోరుకుంటాము. ఇల్లీగల్ యాక్టివిటీస్ అడ్డదారాల బొమ్మలు మనం ఎట్లా చెప్తాం? నోనే చెప్తాం 100%. కష్టపడండి డెవలప్ కానీ మీ టాలెంట్ని చేసుకున్న టాలెంట్ అంటే ఈ విధంగా ఏదో సినిమాలో చిరంజీవి గారు అన్నట్టు ఏం టాలెంట్ చూపిస్తున్నాం అంటే ఆ టాలెంట్ కాదు చూపించాల్సి. ఈ టాలెంట్ చూపించుకోండి, డెవలప్ అవ్వండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి, ప్రజల్లోకి వెళ్ళండి. ఎన్నో అవకాశాలను మా చిన్నప్పుడు మాకు అలాంటి అవకాశాలు లేవు. ఎంత ఎస్టీడీ బూతుల్లో, కొరియర్లో, పేపర్ బాయ్గా పనిచేసేవాళ్ళం మేము. ఇప్పుడేముందంటే ఎంత ఆలోచన ఉంది, ఎంత సృజనాత్మక మాటలు చెప్పారు ఆజాద్ గారు. ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. నిజంగా ఒక లాయర్గా అండ్ ఈయన మాకు ఒక ఆత్మీయుడు కావడం అండ్ మనం టీవీ తరఫున ఈయన ఎన్నో ప్రోగ్రామ్ చేశారు. అసలు ఈయన ఆయనతో వీడియో చేయడం కూడా నేను చాలా గర్వం భావిస్తున్నాను. ఎందుకు ఏంటి అంటే పార్టీలకు అతీతంగా ఒక పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యక్తి నిజంగా సాయి కృష్ణ ఆజాద్ గారు. మీకు తెలిసే ఉంటుంది, నీకు ఆ పేరు డిస్క్లోజ్ చేయను. రీసెంట్ డేస్లో దాదాపుగా నాకు తెలిసి ఒక 3 ఇయర్స్లో ఏ ఎమ్మెల్యే పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాల. కానీ రీసెంట్ డేస్లో ఒక చిన్న క్రైమ్కి సంబంధించి ఆ ఎలిగేషన్స్ మీద వెంటనే బిఎన్ఎస్ 4 సెక్షన్ల కింద ఈయన కేసు నమోదు చేయడం జరిగింది.
సో ఈయన ఫర్దర్గా మనం టీవీ త్రూగా ఈయన చాలా అనాలిసిస్ చేస్తారు. ఇంకా కుటుంబ గొడవలు కావచ్చు, ఎవరన్నా మహిళలు వేధింపులు కావచ్చు, ఎవరికి చెప్పుకోలేదు, నాకు ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు లేరు, సో నాకు చావే శరణ్యం, ఇలాంటి వాటికి కూడా సో ఫర్దర్గా మనం టీవీ తరపున ఆయన కూడా నేను ఇద్దరం కలిసి వీడియోలు చేస్తాం. సో దానికి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు ఇస్తాం. సో ఈ వీడియో గురించి, ఈ షుగర్ మమ్మీ షుగర్ డాడీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ. థ్యాంక్ యూ.